Hello, friends. Welcome to Bible Eyes. Seeing Seeing life life through through scripture. scripture. జీవితం వాక్యం వెలుగులో. I'm Ruth. I'm Sam. We are so glad to see you through this podcast. మరి ఎన్నో విషయాలు మన చుట్టూ ఉన్నాయి, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ వాంట్ టు టాక్ టుడే ఈజ్ వివ్ బిన్ సీయింగ్, మనం చూస్తున్నాం కదా, ఎంతోమంది క్రైస్తవులు దేవుని కొరకు జీవించిన దైవజనులు గొప్ప సువార్థికులుగా, గొప్ప సాక్షులుగా ఉండి వారి స్వరాలను ఎత్తి ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారిని మనం ఈ సంవత్సరంలో ఎంతోమందిని కోల్పోయాం. Yeah. ఈ మన స్టేట్లో, ఇంటర్నేషనలీ అవును. ఎంతో మందిని మనం కోల్పోయాం. అయితే అవన్నీ మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు తప్పకుండా మన హృదయాల్లో ఎంతో కలవరము, అట్ ద సేమ్ టైం మనకి వచ్చే ఒక క్వశ్చన్ లేకపోతే థాట్ ఏంటంటే, వాళ్ళ లైఫ్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా, ఎంతోమందికి దీవెనకరంగా దేవుని కొరకు వారు గలమెత్తి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. బట్ వెన్ వీ జస్ట్ లుక్ అట్ అవర్ సెల్వ్స్, వీఆర్ లైక్, మన లైఫ్స్ ఎందుకు అట్లా లేవు? మనం కూడా క్రిస్టియన్ యూత్గా ఉన్నాం కదా, వీఆర్ ఇంటూ సో మెనీ థింగ్స్, బట్ మన లైఫ్ ఎందుకు ఎంత ప్యాసివ్గా, ఎంత క్వైట్గా, ఎవరికి ఇంపాక్ట్ చేయలేనిదిగా, ఎవరిని ప్రభావితం చేయలేనిదిగా ఉంది అంటే, మరి అంటే ఏమై ఉండొచ్చు రీజన్? అంటే ఏంటి ప్రాబ్లం మనలో? అది ఐ థింక్ మేబీ వీ నీడ్ టు జస్ట్ థింక్ అండ్ డిస్కస్ అబౌట్ టుడే. Yeah. సో యా, వాట్ డూ యూ సే? వాట్ కుడ్ బి ద రీజన్ దట్ వీఆర్ సో సైలెంట్ ఇన్ అవర్ ఫెయిత్? దర్ లాట్ ఆఫ్ రీజన్స్ యాక్చువల్లీ, చాలా కారణాలు ఉన్నాయి. కానీ కారణాలన్నింటిలో ప్రాథమికమైన కారణం, జస్ట్ లైక్ బిల్డింగ్ విచ్ హ్యాస్ అ ఫౌండేషన్, మన క్రైస్తవ విశ్వాసమునకు పునాది సత్యమునకు వెళ్ళినప్పుడు అక్కడే సమస్య ఉన్నట్టు మనం గుర్తిస్తున్నాం. సో అది ఇంకేదో మర్మంతో కూడిన సత్యమే జస్ట్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్. జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్. ఆ విషయం ఏమైనదంటే, అది సరైన అవగాహన లేకపోవడం. దేని గురించి సరైన అవగాహన లేకపోవడం? రక్షణ గురించి అవగాహన లేకపోవడం. అసలు రక్షణ అంటే ఏంటి? నేను ఎందుకు రక్షించబడాలి? ఎందుకు నాకు రక్షణ అవసరం అనే అవగాహన లేకపోవడం బట్టి రక్షించబడ్డామనే ఊహలో రక్షణ లేని వారుగా మిగులుతున్నాం గనుక షాలో క్రిస్టియానిటీ, అంటే ఒక కమిట్మెంట్ లేని క్రైస్తవ్యం, ఒక ఒప్పింపు లేని క్రైస్తవ్యంలో మనం మిగిలిపోతా ఉన్నాం. యా, సో మేబీ ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ ఇన్ ద బైబిల్ వి సీ దట్ ఒక సందర్భంలో మనం చూసినట్లయితే శిష్యులు వచ్చి యేసు ప్రభుతో ఇలాంటి ప్రశ్న అడుగుతారు కదా. ఒక మాథ్యూ చాప్టర్ 19 I guess. యా, ఒక రిచ్ యంగ్ రూలర్తో కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అడుగుతారు, యేసు ప్రభా, మరి ఎవరు రక్షింపబడగలరు? లైక్ హూ దెన్ క్యాన్ బి సేవ్డ్? నిజంగా శిష్యులు అడిగిన ప్రశ్న ఎంతో అర్థవంతమైన ప్రశ్న. ఎందుకు రక్షించబడలేము అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. 2 కొరింథీ 4:4 ఏమని వివరింపబడుతుందంటే, ది గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ హెస్ బ్లైండెడ్ అవర్ ఐస్. ఈ యుగ సంబంధమైన దేవుడు మన కళ్ళుకి గుడ్డితనం కలిగజేసినట్టుగా వివరించబడుతున్నాడు. సో జస్ట్ లైక్ దిస్ మ్యాన్, మీరు ఇందాక చెప్పిన సందర్భం 19 చాప్టర్ 16 నుంచి ఏదైతే ఉందో, అక్కడ రిచ్ యంగ్ రూలర్ అని వివరింపబడుతున్నాడు. లూకా సువార్తలో, మార్కులో కూడా చూస్తే. సో ఈ ధనవంతుడు, యవనస్తుడు, అధికారం కలిగిన వాడు, కావాల్సినవన్నీ ఉన్నాయి ఆయనకి. ఎస్. అంతేకాదు, ఉట్టి అలానే లేడు. ఆయన ఏమంటున్నాడు? నేను ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తాను. సో ద పర్ఫెక్ట్ పర్సన్ సూటబుల్ ఫర్ ది ఎంట్రీ ఇన్ టు హెవెన్ ఆర్ ఫర్ హిమ్ టు బి సేవ్డ్ ఇస్ దట్ పర్సన్. అట్లాంటి వ్యక్తి రక్షణ పొందలేకుండా దుఃఖపడి ఇంటికి వెళ్ళిపోయాడు. శిష్యులు అది చూసి, యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటలు చూసి, ఎవరు రక్షించబడదురు ప్రభువా అని అంటా ఉన్నారు. సో అటువంటి గుడ్డితనము ఆ వ్యక్తి కూడా ఉంది. తను తాను ఎటువంటి స్థితిలో ఉన్నాడో గుర్తించలేకపోయాడు. అందుకు ఆయన రక్షించబడలేకపోయాడు. ఈ మాటలు వింటున్నప్పుడు నేను ఇంకెవరి గురించి చెప్పడం కాదు, కానీ ఐ రిమెంబర్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించే నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. That's సో wonderful, baby. Yeah. యా, ఐఎమ్ యాక్చువల్లీ బార్న్ అండ్ రైజ్డ్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే, పుట్టుకతోనే పాటల శబ్దంతో పుట్టాను. పుట్టుకతోనే ఐ వాజ్ బోర్న్ ఆన్ సండే, ఆదివారం రోజే పుట్టాను. సో దట్స్ హౌ మై లైఫ్ ప్రోగ్రెస్డ్. అండ్ So you're a true Christian. యా, సో వాక్యాలు వింటూ చిన్ననాటి నుంచి దట్ బికేమ్ అ రొటీన్ ఇన్ మై లైఫ్. అండ్ టు ప్రెజెంట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ఇన్ ద స్టేట్ దట్ ఐ వాజ్. ఇదే పరిస్థితుల్లో నేను ఉన్నాను. వాక్యం చదువుతున్నాను, సండే స్కూల్ వెళ్తున్నాను, VBSలో పార్టిసిపేట్ చేస్తున్నాను, వాయిద్యాలు నేర్చుకుంటా ఉన్నాను, పాటలు నేర్చుకుంటా ఉన్నాను. ఒక క్రైస్తవ, Everything in the checklist. ఎగ్జాక్ట్లీ, I would have ticked all the boxes in the checklist. సో అట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద సేమ్ స్టేట్. నేనెందుకు రక్షించబడాలి? అసలు నాకెందుకు రక్షణ అవసరం? కొన్నిసార్లు ఇట్లా అనుకుంటాం కదా మనము. కొంతమంది తాగుబోతులుగా ఉండి, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటే,
చాలా గొప్ప సాక్ష్యం అండి. ఏంటంటే అంత భయంకర పరిస్థితి నుంచి రక్షించబడ్డారని ఆలోచన చేస్తా ఉంటాం. యెస్ ట్రూలీ అది యాహ్! నిజంగా గొప్ప సాక్ష్యమే. కానీ ఒక ఏ వ్యక్తి రక్షించబడాలన్నా కూడా అది గొప్ప సాక్ష్యమే. ఎందుకంటే బేసికలీ క్రైస్తవ పుట్టుకైనా, తరతరాల నుండి మిషనరీల కుటుంబమైనా ఏదన్నా మన రియలైజేషన్ అనేది లేదు. ట్రూ. సో, ఇవన్నీ ఎందుకు జూస్తున్నామంటే, ప్రారంభంలో మాట్లాడిన షాలోనెస్‌ని మనం ఐడెంటిఫై జేయాలంటే ద రూట్ లైస్ హియర్. యాహ్! సో, మన వ్యక్తిగతంగా మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో, యాహ్! లైక్ యూ జస్ట్ సే ఐ కెన్ రిలేట్ ఇట్. ఎందుకంటే దేర్ వాస్ వన్ టైమ్ ఇన్ మై కాలేజ్ ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఓకే. ఓకే. సో, ఐ సెడ్ ఫ్రెండ్ కెన్ యూ టెల్ మీ హౌ యూ వర్ సేవ్డ్? యాహ్! నేను చిన్నప్పటి నుంచే దేవుడిని నమ్ముకున్న రూత్. నేను చిన్నప్పటి నుంచే ప్రేయర్స్ చేస్తున్న రూత్. నేను చిన్నప్పటి నుంచే చర్చ్‌కెళ్తా రూత్. ఇంకేంటి అడుగుతున్నావు నన్ను? ఎగ్జాక్ట్. సో, సో ఐ థింక్ దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఎగ్జాక్ట్‌లీ రైట్ నౌ. దట్స్ ట్రూ. సో, అటువంటి టైంలో నేను అట్లాంటి స్టేట్‌లో ఉన్నాను. జస్ట్ లైక్ యువర్ ఫ్రెండ్. అటువంటి స్టేట్‌లో ఉన్నప్పుడు ఐ హావ్ బీన్ హియరింగ్ ద గాస్పెల్. నేను సువార్తను కొన్ని వేల కొలది సార్లు విన్నాను. స్పష్టంగా. కానీ ఎన్నడూ గూడా ఆ సువార్త నాకు అవసరమని నాకు తెలీదు. అటువంటి టైంలో మై సిస్టర్ కేమ్ అండ్ షేర్డ్ ద సేమ్ వర్డ్స్ ఆఫ్ ద గాస్పెల్. నేను విన్న మాటలే మరలా నాతో పంచుకున్నప్పుడు, ఈసారి సువార్త నన్ను తాకింది. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పట్టుకున్నాడు. అయితే నేను మొదటిగా గమనించిందేంటంటే, అరే! నేను పైకి వేషం యేసుకున్నాను. పైకి ఐయామ్ సో గుడ్. కానీ ఐ రియలైజ్డ్ మై ఓన్ సిన్‌ఫుల్ స్టేట్. నా వ్యక్తిగత పాపపు జీవితం ఎట్టిదో నేను దేవుడు నన్ను కన్విక్ట్ చేసినప్పుడు తెలుసుకున్నాను. దట్స్ ద పాయింట్ ఆఫ్ రియలైజేషన్. So, you say that your eyes were open, that ఎగ్జాక్ట్‌లీ you మై could ఐస్ know వర్ that you ఓపెన్. were a sinner. యాహ్! దట్స్ వాట్ షుడ్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అందరికీ కూడా జరగాల్సింది కూడా అదే. ఏంటంటే కళ్ళు మూయబడి ఉన్నాయి. అవి తెరవబడాలి. ఏంటంటే మనల్ని మనం చూసుకోవాలి. జస్ట్ Hmm. లైక్ ఎ పర్సన్ ఇఫ్ హి డస్ నాట్ నో దట్ హి ఈస్ సిక్. Hmm. నాకు అనారోగ్యం బాలేదని తెలుసుకోకపోతే మరి ఇంకెందుకు వైద్యుడి దగ్గరికెళ్తాడు? True, సో, true. వి నీడ్ టు నో అవర్ సిన్‌ఫుల్ స్టేట్. యాహ్! సో, యాహ్! దట్ ఈస్ సో ట్రూ. ఈరోజు ఈ పాడ్‌కాస్ట్ వింటున్న ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా దట్ యూ ఆర్ ఎ సిన్నర్? యెస్, దేర్ వాస్ ఎ టైమ్ ఇన్ మై లైఫ్ ఆల్సో దట్ ఐ ఆల్సో రియలైజ్డ్ దట్ ఐ యామ్ ఎ సిన్నర్. నిజంగా మనం అన్ని విషయాల్లో అందరిని కంపేర్ చేసి చూస్తున్నప్పుడు, అసలు నేనెందుకు పాపిని? నాలో ఏం చెడ్డతనం ఉంది? నేను వాళ్ళకంటే మంచిగున్నా, వీళ్ళకంటే మంచిగున్నా, మన గురించి మనమే గొప్ప చెప్పాలనుకుంటాం. కానీ దేవుని ఆత్మ మన కనులను తెరిస్తే తప్పకుండా ఐ యామ్ ఎ సిన్నర్. నేను పాపిని ప్రభువా అని మనం తప్పక అంటాము. దట్ ఈస్ వాట్ వి ఆర్ ఆల్ టాకింగ్ హియర్. సో, జస్ట్ మూవింగ్ ఆన్. మనం యాస్ వి జస్ట్ అన్ ఎడిషన్ ఏంటంటే ఇట్స్ యాహ్! నాట్ జస్ట్ సేయింగ్ ఐయామ్ ఎ సిన్నర్ గానీ అ కన్విక్షన్ ఫ్రమ్ ద హార్ట్. ది రియలైజేషన్. రియలైజేషన్ ఆఫ్ అవర్ అండర్‌స్టాండింగ్ అవర్ స్టేట్. మన స్థితి ఎట్టిదో గుర్తించడం. ఓకే. యాహ్! యాహ్! దట్స్ రైట్. అయితే మన సిన్‌ఫుల్ స్టేట్‌ని మనం గ్రహించిన తర్వాత హౌ డు వి లుక్ అట్ గాడ్? అంటే డు వి జస్ట్ లుక్ అట్ హిమ్ లైక్ ఎ జీనీ ఇన్ ఎ బాటిల్? ఎందుకంటే చాలా సార్లు మనం దేవా నాకు కష్టం వచ్చింది, నాకు సాయం చేయి. దేవా నాకు బాగలేదు, నన్ను స్వస్థపరచు. దేవా నన్ను ఈ అప్పుల్లోంచి బయటికి తీసుకొని రా. దేవా నాకు ఈ ఎగ్జామ్‌లో సహాయం చేయండి. అంటే ఇట్లాంటి ప్రేయర్సే మనం ఎక్కువ చేస్తూ ఉంటాం గదా! అందరం యూత్‌గా దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్స్. కానీ యాహ్! మచ్ మోర్ దెన్ దట్. అంటే ఆఫ్టర్ వి నో దట్ మన స్థితి మనం పాపులమని తెలుసుకున్న తర్వాత అంటే ఎట్లా మనం అంటే లైక్ యూ వర్ షేరింగ్ యాహ్! అబౌట్ యువర్ సెల్ఫ్. హౌ యాహ్! డిడ్ యూ లుక్ ఎట్ గాడ్? ఐ డిడ్ నాట్ సీ ద నీడ్ ఫర్ జీసస్. హ్మ్. యేసుక్రీస్తు ప్రభు నాకు అవసరం అన్నట్టు నేను చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు జస్ట్ లైక్ ఎ గుడ్ గై. శాంటా క్లాస్ లాగా మంచోడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన స్వస్థపరుస్తాడు. అట్లా అట్లాంటి ఒక కాన్సెప్ట్‌లో నేను ఫిక్స్ అయిపోయినాను. సో, జస్ట్ మై ఫెయిత్ ఇన్ జీసస్ వాస్ జస్ట్ దట్ ఐ నీడెడ్ హీలింగ్. ఈ హ్మ్. రోజు కూడా చాలామంది అదే చెప్తా ఉంటారు. నన్ను నేనే గుర్తుకు తెచ్చుకుంటా ఉంటాను. ఏంటంటే, "ఎట్లా రక్షించబడ్డావు?" అని అడిగినప్పుడు, "యేసు ప్రభు నాకు రోగం ఉండే రోగం స్వస్థపరిచినాడు" అంటారు. ట్రూ. కొంతమంది ఏమో నా దగ్గర ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే, డబ్బులు లేవు. నేను ప్రార్థన చేయగానే డబ్బులొచ్చినాయి అని అంటారు. సో, హ్మ్. అట్లాంటి టెస్టిమనీస్ వింటున్నప్పుడు ఐ ట్రూలీ రిమెంబర్ దట్ ఐ వాస్ జస్ట్ లైక్ దట్. నేను కూడా అలానే అనుకున్నానని నేను గుర్తిస్తా హ్మ్. ఉంటాను. సో, వాట్ యూర్ సేయింగ్ ఇస్ అలాంటి సాక్ష్యాలు రక్షణ సాక్ష్యం కాదు గానీ, దేవుని యొక్క మంచితనం గురించి చెప్పే ఎగ్జాక్ట్‌లీ. సాక్ష్యాలు. అంటే ఎగ్జాక్ట్‌లీ. గాడ్ విల్ హెల్ప్ అండ్ డూ ఆల్ ఆఫ్ థట్ అవును. ఫర్ అస్. బట్ యాహ్! దట్ ఈస్ నాట్ ఎ సాల్వేషన్ టెస్టిమనీ రైట్? ఎగ్జాక్ట్‌లీ. అంటే యాహ్! హీలింగ్ మైట్ లీడ్ యూ టు గాడ్. హ్మ్. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు కాబట్టి నీవు ఆయనను గుర్తించడానికి నడిపించొచ్చు గానీ, కరెక్ట్. స్వస్థతే రక్షణ అంటే మాత్రం అది బైబిల్ విరుద్ధమైన వార్త. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ద నీడ్ ఫర్ ఎ సేవియర్. నాకు స్వస్థత కోసం యేసుక్రీస్తు ప్రభు అవసరం అంటే నాకు స్వస్థతకు చాలా మార్గాలున్నాయి బేసిక్‌గా. హ్మ్. హ్మ్. నాకు ఫైనాన్షియల్
స్ట్రగుల్ నుంచి బయటికి రావడానికి యేసుప్రభు అవసరం అంటే నాకు చాలా మార్గాలున్నాయి. హ్మ్. సో, ఒకవేళ బేసిక్‌గా మనం బైబిల్ ప్రకారం చూసుకుంటే, స్వస్థపరచబడి చేయి బాలేదు నాకు. చేయి బాగయింది. చేయి బాగైతే నేను నరకానికెళ్ళకుండా ఉండగలుగుతానా? ఏమంటారు? నో, ఐ విల్ గో విత్ దిస్ హ్యాండ్, విత్ దిస్ హోల్ హ్యాండ్, హీల్డ్ హ్యాండ్ టు హెల్ప్. ఈ స్వస్థపడిన హస్తంతో నేను నరకానికెళ్ళిపోతాను. జాబ్ రాలేదు. జాబ్ వచ్చింది నమ్ముకోగానే. ఆ యాహ్! జాబ్‌తో పాటే ప్యాకేజ్‌తో పాటు వెళ్ళిపోతాం. అంటే దిస్ ఈస్ నాట్ సంథింగ్ అంటే సర్కాస్టిక్‌గా ఏదో భయపెట్టాలని ఇలా కాదు మాట్లాడేది కానీ హ్మ్. రియాలిటీ అది. సో, వై డు వి నీడ్ ఎ సేవియర్ అనేది నేను గుర్తించగలిగాను. అది ఎలాగంటే నేనేదో సూపర్ న్యాచురల్‌గా పైనుంచి దేవుడొచ్చి రివీల్ చేయలేదు. కానీ యాస్ ఐ వాస్ హియరింగ్ ద గాస్పెల్ సువార్త వింటుండగా ఐ సా థట్ ఐ వాస్ ఇన్ ఎ గ్రేట్ డేంజర్. నేను ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నానని గుర్తించాను. నేను కరెక్ట్. పాపినమని మాత్రమే కాదు. హ్మ్. ఈ పాపినైన ఉన్నందుకు హ్మ్. దేవుని ఉగ్రత నా మీద ఉంది. యాహ్! సో, దేవుని ఉగ్రత చాలా సార్లు మనం వింటా ఉంటాం కదా! దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మన మీద ఉంది. గాడ్ ఈస్ ఆల్ లవ్. గాడ్ ఈస్ ఆల్ లవ్ అని గాని, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది వాస్తవం కాదా అంటే బైబిల్ చెప్తుంది. దేవుడు హ్మ్. లోకాన్ని ప్రేమించెను అని వాస్తవంగా చెప్తుంది. కానీ ట్రూ. ఒకవేళ నేను ఒక అతిక్రమం చేసి, నేను జైల్ అధికారి యొద్దకు వెళ్తే ఖచ్చితంగా నాకు శిక్షనిస్తాడాయన. హ్మ్. ఆయనకు ఒకవేళ నేను ఎంత ఇష్టమైనప్పటికీ ఆ వ్యక్తి ఖచ్చితంగా శిక్షిస్తాడు. సో, హ్మ్. హౌ కెన్ యూ ఎక్స్‌పెక్ట్ ఎ జస్ట్ గాడ్ నాట్ టు పనిష్ యూ ఫర్ యువర్ సిన్? యాహ్! తప్పు చేస్తే మనకి దాని శిక్ష రావాలా? సో, ఎగ్జాక్ట్‌లీ. మనం సో, తప్పుల్లో ఉంటే దేవుని కోపము, దేవుని జస్టిస్ గూడా మన పైకి రావాల. సో, దేవుడిచ్చిన జీవము, హ్మ్. దేవుడిచ్చిన ఊపిరి వీటన్నిటిని వాడుకొని దేవునికి వ్యతిరేకంగానే నేను పాపం చేశాను. సిన్ ఈస్ హ్మ్. బేసికల్లీ అగెయిన్స్ట్ గాడ్. హ్మ్. దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. అయితే అలాంటి సమయంలో మనం ఏం గుర్తించాలంటే దేవుని ఉగ్రత మన మీద ఉన్నది. ద రాత్ ఆఫ్ గాడ్ ఈస్ అబైడింగ్ ఆన్ అస్. ద బైబిల్ సేస్ గాడ్ ఈస్ యాంగ్రీ విత్ ద వికెడ్ ఎవ్రీ డే. సో, అటువంటి ఉగ్రత నా మీద ఉన్నదని గుర్తించినప్పుడు మనం దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాం. హ్మ్. దేవుని ప్రేమ, దేవుని ఉగ్రత లేకుండా అర్థం కాదు. దట్ ఈస్ వెరీ డీప్. సో, దేవుని ఉగ్రత నా మీద ఉందని నేను గుర్తించాను. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఏంటి నా పరిస్థితి? ఇట్టి ఉగ్రత నా మీద ఉంది. ఉగ్రత మాత్రమే కాదు, బైబిల్ ఇలా కూడా చెప్తుంది కదా! పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం. యాహ్! సో, నిత్య మరణానికి నేను కళ్ళు మూసినట్లయితే నిత్య మరణములో నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐ యామ్ కండెమ్డ్ టు ఇటర్నల్ డెత్. అండ్ యాస్ ఐ వాస్ లివింగ్ మై లైఫ్ ఆల్సో నేను నా జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఒక కంప్లీట్‌నెస్ అనేది లేదు నాకు. జీవితంలో ఒక అర్థం అనేది లేదు. ఎందుకు లేదు అంటే, నా పాపపు స్థితిని బట్టి నేను దేవునితో సహవాసం లేనివాడిగా మిగిలాను. సో, ఇదంతటి ద్వారా వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఆర్ కన్వే ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఐ రియలైజ్ దట్ ఐ నీడెడ్ ఎ సేవియర్. It is very relatable to me and you because ఎగ్జాక్ట్‌లీ. growing up in a pastor's family, మేము వీఆర్ ఫస్ట్ హ్యాండ్ విట్నెసెస్. ఎందుకంటే చర్చ్లో ఉండి అన్ని పనులు చేస్తున్నామని, వర్షిప్ సర్వీసెస్లో మనం ఉండి పార్టిసిపేట్ చేస్తున్నామని, ఇన్ఫ్యాక్ట్ వర్షిప్ లీడ్ చేస్తున్నామని, లేకపోతే ఇంకా అన్ని లాజిస్టిక్స్లో మనం ఉన్నామని, సండే స్కూల్స్ నడిపిస్తున్నామని, ఎప్పుడు అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నామని, చర్చ్కి రెగ్యులర్గా వస్తున్నామని, ఇంకా ద లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ బికాస్ వీ నో దట్ వీఆర్ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్. మనం అవన్నీ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం రక్షింపబడ్డాము అని అనుకునే మోసపోయే స్థితిలో తప్పకుండా ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఈవెన్ ఐ వాజ్ అండ్ దట్ ఈస్ హౌ శామ్ వాజ్. కానీ ఈరోజు మనం వింటున్నాం కదా, అంటే నీడ్ ఫర్ ఎ సేవియర్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సాంగ్ దట్ వీ నీడ్, ఇట్ ఈస్ నాట్ వర్షిప్ సెషన్ దట్ వీ నీడ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్ అండ్ సంథింగ్ ఎల్స్. మోర్ అండ్ మోర్ సర్మన్స్ అండ్ మోర్ గుడ్ డీడ్స్, ఇంకా మంచి పనులు, మన క్రియలు, మన భక్తి, మన స్క్రిప్చర్ మెమరైజేషన్, ఇన్ని వాక్యాలు నేర్చుకున్న నిజంగా అవి కాదు కదా మనల్ని రక్షించేది. మనకు రక్షకుడు అవసరం. ఎగ్జాక్ట్‌లీ. మనకు రక్షకుడు అవసరం. వి నీడ్ జీసస్. అయితే అంటే నాట్ దట్ వి డోంట్ వాంట్ వర్షిప్ అండ్ ఆల్ గానీ, ప్రైమరీలీ వి నీడ్ ద సేవియర్ అని గుర్తించాలి. యా, సో ఎవ్రీథింగ్ విల్ ఫ్లో ఫ్రమ్ దట్. ఎగ్జాక్ట్‌లీ. Yeah, సో, once. ఐ నీడ్ ఎ సేవియర్ అని గుర్తించగలిగి ఉండాలి. సో, ఎప్పుడు దాకా గుర్తించలేమంటే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ మీ. యూ సింగింగ్ సమ్ సాంగ్స్ కెనాట్ మేక్ యూ ఎస్కేప్ ద రాత్ ఆఫ్ గాడ్. పాటలు పాడుతున్నంత మాత్రాన దేవుని ఉగ్రత తప్పించుకోగలుగుతామా? తప్పించుకోగలం. ఇంకొక భక్తి క్రియ చేస్తున్నంత మాత్రాన దేవుని ఉగ్రత తప్పించుకోగలుగుతామా? నో, వి కెనాట్. నాట్ అట్ ఆల్. మరి ఎట్లా ఈ ఉగ్రత తప్పించుకుంటాం? ఇట్స్ ఓన్లీ వెన్ ద రాత్ ఆఫ్ గాడ్ ఇస్ పోర్డ్ డౌన్. ఎవరి మీద వేయబడుతుంది అంటే దట్స్
whom we are presented in scripture. That's the savior. దేవుని ఉగ్రత క్రీస్తు మీద మోపబడి ఉన్నది, మన అతిక్రమములు ఆయన మీద మోపబడ్డాయి. హీ బోర్ ద wrath of God. దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. అండ్ either you have to pay the punishment or the punishment has been paid in Jesus. There are only two ways. So అది నేను గుర్తించి నన్ను నేను రక్షించుకోలేను, నాకు రక్షకుడు అవసరం అనే ఖచ్చితమైనది తెలుసుకున్నాను. సో దట్స్ వై వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, నిన్ను పాపము నుంచి రక్షించే రక్షకుడు అవసరం అని గుర్తించలేకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ద కల్చరల్ క్రిస్టియానిటీ దట్ వీఆర్ లివింగ్. చివరిగా చెప్పాలనుకుంటే ఏంటంటే, అవును పాపి నన్ను గుర్తించాము, అవును ఎంతో నీడ్ చూసాము, ఐ నీడ్ అ సేవియర్, నాకు ఒక రక్షకుడు అవసరం అని చూసాము. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించాలి. ఎందుకు ఆయన నన్ను ఇటువంటి పరిస్థితి నుంచి రక్షించగలుగుతాడు అంటే, పరము నుండి దిగి వచ్చిన వాడు ఆయనే అని గుర్తించగలిగాను. సో గాస్పుల్ చెప్పడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ జీసస్ లవ్స్ యూ, లేకపోతే జీసస్ విల్ బ్లెస్ యూ, లేకపోతే నాట్ జస్ట్ సంథింగ్ అబౌట్ యువర్ టెస్టిమనీ. కొన్నిసార్లు నా సాక్ష్యం, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం వచ్చింది, అదే సువార్త కాదు. సువార్త, మంచి వార్త ఒక వ్యక్తి గురించి. ఎవరి గురించి అంటే క్రీస్తు గురించిన వార్త. క్రీస్తు మన కొరకు వచ్చాడు, ఆయన పాపము లేని జీవితం జీవించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని అడిగిన దేవుడు. సో సిన్లెస్ వన్. సో ఆ పాపము లేని దేవుడు పాపాన్ని మోసుకొని మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచి నేను మరలా వస్తా అని వాగ్దానం చేసిన దేవుడు, ఖచ్చితమైన రుజువులతో మాటలు పలికిన దేవుడు, మనకి నిశ్చయత కల్పించిన దేవుడు నేను క్రీస్తులో కనుగొన్నప్పుడు దట్స్ వెన్ ఐ న్యూ ఈ క్రీస్తు నాకు అవసరం, నా స్థితిది, నాకు రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు ఇంకెవరో కాదు, ఇట్స్ జీసస్ అలోన్. అండ్ జీసస్ ద వన్ హూ వాస్ క్రూసిఫైడ్ అండ్ రిజరెక్టెడ్ ఫర్ మీ. నాట్ అ జీసస్ దట్ విల్ బ్లెస్ అస్, అంటే నో డౌట్ హీ విల్ బ్లెస్ అస్, బట్ నాట్ జస్ట్ సీకింగ్ హిమ్ ఫర్ బ్లెస్సింగ్, ఉట్టి ఆశీర్వాదం కొరకుగా, రక్షణ కొరకు. నా రక్షకుడు అని నేను గుర్తించగలిగాను. ఆ ఫండమెంటల్ ట్రూత్ నా హార్ట్ని క్యాప్చర్ చేసినప్పుడు దెన్ బిగాన్ మై లైఫ్. అప్పుడు నా జీవితం అనేది ప్రారంభించబడ్డది. దట్ ఈస్ సో పవర్ఫుల్. ఎందుకంటే మనందరం కూడా ఒకవేళ జీసస్ని జస్ట్ ఒక ఆప్షన్గా పెట్టుకుంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు కదా. ఫోన్లో ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు, ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు డౌన్లోడ్ హిమ్ లైక్ అన్ అదర్ యాప్, దెన్ ఇట్ మేక్స్ నో సెన్స్. ఇట్ ఈస్ నాట్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ సాల్వేషన్. కానీ ఇట్స్ లైక్ సరెండరింగ్ అవర్ సెల్స్ కంప్లీట్లీ, లైక్ గివ్ ది ఎంటైర్ ఓఎస్ టు హిమ్ అండ్ సే, లార్డ్, ఇట్ ఈస్ యూ, నువ్వు రక్షకుడివి, అండ్ ఓన్లీ యూ కెన్ సేవ్ మీ అండ్ నోబడి ఎల్స్, బికాస్ ఇన్ యూ ఐ ఫైండ్ దట్ యూ ఆర్ ద సిన్లెస్ వన్, దట్ యూ అలోన్ ఆర్ హెవెన్ బార్న్, and that you alone has paid the price for us and defeated death. సో ఈ మాటలు వింటున్న ఫ్రెండ్స్, నిజంగా యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య మనల్ని రక్షించగలడు, యేసయ్య మాత్రమే మనకి నిజమైన నిత్య జీవాన్ని దయచేసే దేవుడు. ఇన్ కన్క్లూజన్, ఐఎమ్ జస్ట్ రిమైండెడ్ అబౌట్ జిఐ ప్యాకర్. ఆయన రాస్తూ ఉంటాడు, there is a lot of difference between knowing these facts and knowing the person. So in conclusion, that's the takeaway that we need to examine. Knowing the facts of the gospel is one thing. Yes. Knowing the person who is in the gospel is another thing. ఆ సువార్తలో ఉన్న విషయాలను తెలియడం, ఎస్ మనకు తెలుసు, కానీ ఆ సువార్తలో ఉన్న వ్యక్తి తెలియడమే నిజమైన రక్షణ. సో ఆ వ్యక్తిని తెలుసుకోవడమే మన రోషము కలిగిన క్రైస్తవ జీవితానికి ప్రారంభం. సో అట్టి రక్షణ మనందరం సొంతం చేసుకోవాలని, అదేవిధంగా సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, సువార్త ప్రకటిస్తున్నామంటే ఇట్టి క్రీస్తును మాత్రమే ప్రకటించాలని, మరి ఇంకే సువార్తను మనము కలిపి చెరపకుండా ప్రకటించాలని మా ఆశ, మా భావము. మీతో తోటి క్రైస్తవులముగా మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాము. Dear friend, as you listen to our podcast, it is our prayer and it is our plea that you will think if you are truly saved. నిజంగా స్టార్టింగ్లో we started with the question, who then can be saved? సో ఈ ప్రశ్నకి సమాధానం మీరే మీ కాన్షియస్కి సమాధానం చెప్పండి. నిజంగా నేను రక్షణ పొందానా, లేకపోతే రక్షింపబడ్డాను అని అనుకుంటూ బ్రతుకుతున్నామా? ఈ ప్రశ్నకి తప్పక మీరు ఆలోచించి సమాధానం పొందండి. ఎందుకంటే అన్నిటినీ మనం దేవుడి నుంచి పొందుకొని మనకి కావాల్సిన బ్లెస్సింగ్స్ని, మనకు కావాల్సిన స్వస్థతల్ని, అన్ని అవసరాలని ఆయన నుంచి మనం తీర్చుకున్న తర్వాత ఆయన ఎవరో తెలుసుకోకుండా ఒకవేళ మనం ఉండిపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు కదా. కానీ మనల్ని నిత్యమైన
జడ్జ్‌మెంట్ నుంచి, నిత్యమైన ఉగ్రత నుంచి తప్పించేది యేసయ్య మాత్రమే. మనల్ని నిత్యమైన మరణం నుంచి తప్పించేది యేసయ్య మాత్రమే. నిత్యమైన మనకి సెపరేషన్ నుంచి మనల్ని కాపాడేది యేసయ్యే. ఓన్లీ గాడ్ కెన్ గివ్ ద ట్రూ మీనింగ్ టు అవర్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. మై ఫ్రెండ్, why don't you take a moment to think about it and make a decision? Shall we close in a word of prayer? Yeah, let's conclude in prayer. పరిశుద్ధ ప్రభువా, దయగల తండ్రి, ఈ మాటలు మా అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నందుకు నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. నీ రక్షణ సువార్త విను వారందరికీ దయచేయండి. ఇదే సువార్తను హృదయపూర్వకంగా జీవితాంతం మేము ప్రకటించుటకు కృప చూపించమని, నీవు మా కొరకు చేసిన త్యాగానికి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మా జీవితాన్ని సంపూర్ణం చేసినందుకు వాటిని మళ్ళీ నీకు తిరిగిస్తూ తోడండి నడిపిస్తారని నమ్ము యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you so much for joining in. Until we meet again, God be with you all. Bye bye.